ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకోవాలి, ఏదో నెపంతో అడ్డుకోవాలి, ప్రజలను ప్రక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ, యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ, మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు, సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం. ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఇది ఒక్కసారి చూడండి. ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింకపిల్ల వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది, ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకు వచ్చి చూపెట్టిన వైనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్కు సంబంధించి ఇది విశాఖపట్నంలో కమలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటికి వచ్చింది. ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్యప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం. అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఇది ఫ్యాక్ట్, ఇది 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు ఇక్కడ 9 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఫ్యాక్ట్ ఇది. ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు, అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా? ఏనుగుల పాపులేషన్ ఎంత? ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మిషన్ ముందట ఏనుగు, అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా?
నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఇది చూడండి, ఇదైతే ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి. ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే సరే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణా డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. అక్టోబర్ 2024లో టీజీఐఐసి నియమించబడ్డ ఐబిబిఐ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ఐవాజ్ అని సిబిఆర్ఐ అనుబంధ సంస్థ. సిబిఆర్ఐ అంటే అందరికీ కూడా తెలుసు, రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేసే ఒక ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రకారం భూమి విలువ నిర్ధారణ చేసుకోవటం జరిగింది. అది 20,563 కోట్లు, 30,000 కోట్లు అన్నట్టు. సరే అంచనాలు కింద మీద చెప్పినా కొద్దిగా ప్రజలను పక్కదారి పట్టించాలి. నేను మళ్ళీ దానికి వస్తా, అది ఎట్లా ఏ విధంగా ఎవరు చేసినారు. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, డబ్బులు రేజ్ చేసినప్పుడు కానీ, బాండ్స్ రేజ్ చేసినప్పుడు కానీ ఒకటి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం, వారికి తెలియదని కాదు కానీ పక్కదారి పట్టించే కార్యక్రమం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు నిర్ధారణ చేసిన తర్వాత ప్రధానంగా బాండ్లకు సంబంధించిన జారీ చేయబడుతుంది. అంటే సేబీ అనే సంస్థ ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంస్థ కాదు. ఇది నేను ఇంతకుముందు చెప్పిన సంస్థలు కూడా ఐబిబిఐ కానీ ఐవాజ్ సిబిఆర్ఈకి సంబంధించిన సంస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ నుంచి పుట్టించిన సంస్థలు కాదు. వీరు ప్రఖ్యాతిగాంచి అంతర్జాతీయ స్థాయిలో వాల్యుయేషన్కు సంబంధించిన సంస్థలు. సేబీ అనే సంస్థ రెగ్యులేటరీ బాడీ, ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన సంస్థ. ఈరోజు తీసుకొచ్చినప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం,
దాని తదుపరి ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. అంటే కట్టేటప్పుడు ఇబ్బంది జరిగితే వారు అనుమతి తీసుకొని కట్టే అంశం విషయంలో డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా నేరుగా కలెక్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చి ముందుకు సాగండి అని చెప్పినట్టు ఆర్బీఐ నిర్ధారణ కూడా చేసింది. నిబంధనలు పాటించకుండా అన్నారు. ఫస్ట్ సేబీ వస్తుంది, దాని తదుపరి కట్టేటప్పుడు ఆర్బీఐకి వస్తుంది. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్. లిటిగేషన్ ల్యాండ్కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఎట్లా ఇచ్చిందని అన్నారు. స్పష్టంగా మేము మరొకసారి చెప్తా ఉన్నాం, లోను ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలే. ఇంకోటి లిటిగేషన్ భూమి అన్నారు. సుప్రీంకోర్టు తర్వాత ఈ భూమిపై ఏ విధమైన వాద్యాలు లేవు. ఇంకా లిటిగేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి 400 ఎకరాలు ప్రభుత్వాందని నిర్ధారణ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈరోజు టీజీఐఐసి ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రతిపాదిక తీసుకొని రేటెడ్ లిస్టెడ్ సీనియర్ సెక్యూర్డ్ టాక్సబుల్ రీడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది. టీజీఐసి ఇవన్నీ ప్రతిపాదిక మీద మార్కెట్లో మార్కెట్ ఫోర్సెస్ ద్వారా నిధులను సేకరించే రీడీమబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది. అంటే దీనివల్ల ఏంది, మార్కెట్ ఫోర్సెస్ ద్వారా ఎంత తక్కువ ఇంట్రెస్ట్తోని నిధులు సేకరించే కార్యక్రమం చేయటం జరిగింది. 37 ఈరోజు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపేణా పెట్టుబడి పెట్టినాయి. ఐసిఐసిఐ బ్యాంకులో ఆ పెట్టుబడి వచ్చిన తర్వాత ఏదో బ్యాంకులో డిపాజిట్ చేయాలి కనుక ఆ బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశారు. అసలు ఐసిఐసిఐ సంబంధించి ఎస్క్రూ అకౌంట్ అది. ఐసిఐసిఐ లోన్ ఎక్కడ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ విధంగా ఇచ్చింది, కంప్లైంట్ చేస్తామంటే దానికి అసలు అర్థం లేని వాటలు. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందన్నారు. బ్యాంక్ అసలే అంశం రాలేదు ఇంట్లో. పెట్టుబడిదారు తరఫున డిబెంచర్ ట్రస్టీ భూమి యొక్క ఇండిపెండెంట్ వాల్యుయేషన్కు సక్రమంగా నిర్వహించి ఆ భూమి పూచికత్తుకు అనుకూలంగా ఉందని ఆమోదించడం చేయడం జరిగింది. ఇది ప్రధానమైన అంశాలను స్పష్టంగా ఈరోజు ప్రజానికానికి తెలియజేసే కార్యక్రమంలో జరుగుతుంది.